అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి డిజిటల్ ఆర్ట్ ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ అంటున్నారు. కాస్టింగ్ కాల్ ఫర్ ఫీచర్ ఫిల్మ్ తెలుగు మరియు కన్నడ అంట. వీఆర్ లుకింగ్ ఫర్ ప్యాషనేట్ అండ్ టాలెంటెడ్ యాక్టర్స్. రిక్వైర్డ్ లీడ్స్ హీరోయిన్లు కావాలంట. ఫీమేల్ లీడ్లు 2, 21 నుండి 30 సంవత్సరాల వాళ్ళు, అలాగే 35 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వాళ్ళు ఒకళ్ళు, అలాగే మేల్ దగ్గరకు వచ్చేటప్పటికి 21 నుండి 30 సంవత్సరాల వాళ్ళు 3, 40 నుండి 60 సంవత్సరాల వాళ్ళు 3, 15 నుండి 18 సంవత్సరాల వాళ్ళు 3. సో ప్లీజ్ సెండ్ యువర్ ప్రొఫైల్ టు అని ఇక్కడ వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇచ్చారండి. దయచేసి డైరెక్ట్గా కాల్ చేయొద్దు అని అంటున్నారు. షూటింగ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ మరియు వైజాగ్లో ఉంటుంది అని అంటున్నారు. సో నేను మీకు ప్రామిస్ చేసినట్టు ఈ వీడియో కూడా 2 కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియో నాశాంతం చూసే ప్రయత్నం చేయండి. ముందు వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 7207728373. ఐ రిపీట్ 7207728373. సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ కూడా చెప్తాను. దానికంటే ముందు నేను ప్రీవియస్ వీడియోలో మీకు ఏదైతే ప్రామిస్ చేశానో ఆ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీరు నన్ను ఒక సినిమా అవకాశం కోసం నన్ను అడుగుతున్నప్పుడు నేను మిమ్మల్ని ఎందుకు షార్ట్ ఫిల్మ్స్కి యూట్యూబ్కి రికమెండ్ చేస్తున్నాను అనేది మీ ప్రశ్న ఇస్తే అని నేను ప్రశ్నించుకొని నేను మీకు ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు సినిమా అనేది ఏంటి అంటే ఒక రోజుకి హీనపక్షంగా ఎంతకంటే దిక్కుమాల సినిమా లేదంటే 10 లక్షలు ఆన్సెట్ కాస్ట్ అనేది బర్న్ అవుతూ ఉంటుంది. అంటే వర్స్ సినిమా అంటే ఒక ₹1 కోటి సినిమా ఉంటుంది. ఇలాంటి ₹1 కోటి సినిమాకి మనం ఏమంటారు ఒక ప్రయత్నం చేయలేం, అలాగే ఒక ట్రై చేద్దాం అనేలా మనం తీసుకోలేం. మనం తప్పకుండా దీని గురించి పూర్తిగా ఫుల్ ప్లెడ్జ్డ్ నాలెడ్జ్ తోటి చేయాలి. అంతే తప్పించి ఏదో ఇతను కథ పట్టుకొని వచ్చాడు కదా ₹1 కోటి పెట్టేద్దాం అనుకుంటే దానికంటే మూర్ఖత్వం ఉండదు. ఇప్పుడు సింపుల్ థింగ్ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, ఒకడు ఒక ఇల్లు కట్టుకోవాలి అంటే ఇటుక ఎక్కడి నుండి తెచ్చుకుంటే ఆ ఇల్లు ఎక్కువ కాలం మన్నిద్ది అనేది ఆలోచిస్తాడు. ఎలాంటి సిమెంట్ కనుక వాడినట్లయితే వాడికి ఎక్కువ కాలం మన్నికి వస్తుంది అనేది ఆలోచిస్తాడు తప్పించి తక్కువైనా పర్లేదు, ఏదో దిక్కుమాలి ఇల్లు కట్టుకుందాం, ప్రస్తుతానికి ఏది తక్కువ రేటు ఉంది, ఇసుక ఎక్కువ కలపపోయినా పర్లేదు బుసక కలుపుతారు కదా, లేదంటే సిమెంట్ ఎక్కువ కలపపోయినా పర్లేదు బూడిద ఉంటుంది కదా అనే టైప్లో ఎవడు ఆలోచించడు. అలాగే ఇక్కడ సినిమా సినారియో నేను మీకు మళ్ళీ చెప్పేది ఏంటంటే, సినిమా అనేది ₹1 కోటికి సంబంధించింది. ఆ ₹1 కోటి రిస్క్ మనం ఇండస్ట్రీ గురించి ఏబిసిడి తెలియకుండా మన దగ్గరకు వచ్చేసి మనం ₹1 కోటి ప్రొడ్యూస్ చేస్తారని భ్రమల్లోనే బయటికి రావాలి. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే, ఆ ₹1 కోటి ఆల్రెడీ ఇప్పుడు వరుణ్ సందేశ్ కావచ్చు, ఆ సెక్టార్ ఆఫ్ నాగశౌర్య కావచ్చు, ఈ సెక్టార్ ఆఫ్ పీపుల్ కూడా మినిమం 5 కోట్లు అండ్ అబోవ్ చూస్తున్నారు. నేనేమంటానంటే వాళ్ళకు కూడా ₹1 కోటి పెట్టడానికి ప్రొడ్యూసర్లు ఆలోచించుకునే ఒక పరిస్థితి ఉండటం వల్ల ఈరోజు నాగశౌర్య అనే ఒక వ్యక్తి ఓన్ ప్రొడక్షన్ ఓపెన్ చేసుకొని రిస్క్లు చేసుకొని తనే ప్రొడ్యూస్ చేసుకొని తనే హీరోగా ఎలివేట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. వరుణ్ సందేశ్ ఏమో ఎవరో ఒకళ్ళు వస్తే చాలే, మనకి 10 లక్షలు ఇవ్వకపోయినా పర్లేదు, ₹1,00,000 ఇచ్చినా పర్లేదు చేద్దామని ఒక ఇదిలో ఆయన ఉన్నారు. అలాంటప్పుడు మనల్ని నమ్మి మన కోసం ₹1 కోటి పెడతారనే భ్రమంలో బయటికి రండి. పెడతారు. ఎప్పుడు పెడతారు? మీరు షార్ట్ ఫిల్మ్లో ఏదైనా హిట్ అయ్యి మీరు షార్ట్ ఫిల్మ్స్ బాగా తీయగలుగుతున్నారు, అందులో మంచి కంటెంట్ చెప్పగలుగుతున్నారు అన్నప్పుడు ఏం చేస్తారు అంటే, ఈ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కావచ్చు, మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ కావచ్చు, దిల్ రాజు ప్రొడక్షన్స్ కావచ్చు, గీతా ఆర్ట్స్ కావచ్చు, వీళ్ళే ఈ డైరెక్టర్ ఎవరు ఎక్కడున్నారు, ఇంత మంచి కంటెంట్ని షార్ట్ ఫిల్మ్గా తీసాడేంటి, ఇతన్ని మనం పిలిచినట్లయితే ఇతనితో మనం ఒక మెయిన్ ఫిల్మ్ తీయొచ్చు, దానికి ఒక 10 కోట్లు 20 కోట్లు అయినా ఖర్చు పెట్టచ్చు, అవసరమైతే ఒక మినిమం నాని నిఖిల్ లాంటి హీరోని మనం వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళతో ఒక మంచి కంటెంట్ అనేది చేస్తాడు అనే ఒక నమ్మకాన్ని వాళ్ళకి ఏర్పరచాలి అంటే దానికోసం నేను మళ్ళీ షార్ట్ ఫిల్మ్ చేయమంటున్నాను. లేదు మీరు సినిమా చేస్తానంటే ఇట్స్ అప్ టు యూ, మీ డబ్బులు మీ ఇష్టం, నేను ఐఎమ్ నో వన్. బట్ నేనేమంటానంటే, మీరు పనిని వెతుక్కునే ఒక పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మీ దగ్గర డబ్బులు ఉండవు అని నేను అనుకుంటున్నాను. అది నా ఇమ్మెచ్యూరిటీ అయ్యి ఉండొచ్చు. సో నేనేమంటాను అంటే, మీరు పనిని వెతుక్కోవడం కాదు, పనిలో అద్భుతాలు చేసి మారుతి గారు అవుతాను అంటే ఐ రియలీ క్లాప్ ఫర్ యూ. ఇప్పుడు మారుతి గారు ఎక్కడి నుండి వచ్చారు? ఒక ఈ రోజుల్లో ఒక సినిమా, ఒక బస్ స్టాప్ అనే సినిమా, అక్కడ నుండి మొదలై నానితోటి మహానుభావుడు అనే సినిమా తీసి, శర్వాతోటి ఇంకో సినిమా తీసి, ఈ రోజున ప్రభాస్ తోటి రాజాసాబ్ అనే ఒక సినిమా చేసే స్థాయికి వచ్చారు. ఇప్పుడు డైరెక్ట్గా వచ్చేసి ప్రభాస్ తోటి సినిమా చేశాడా మారుతి గారు? లేదు కదా.
చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ ఆయనకంటూ ఒక స్థాయిని ఏర్పరచుకొని మినిమం ఒక ఈయనతోటి కనుక సినిమా చేసినట్లయితే మనం 30 నుండి 50 కోట్లు ఎక్కడికి పోవు అని ఒక నమ్మకాన్ని ఏర్పరచుకున్న తర్వాత ప్రభాస్ లాంటి ఒక వ్యక్తి వచ్చి నేను ఉన్నానరా బాబు నాతో ఒక సినిమా చేయని అడిగే ఒక పొజిషన్కి ఆయన వచ్చారు. ఇప్పుడు నేనేమంటా అంటే మారుతి గారు ప్రభాస్ని డైరెక్ట్గా ఊహించుకోవడం ఎంతైతే తప్పు, మీరు డైరెక్ట్గా ₹1,00,00,000 సినిమానో 5 కోట్ల సినిమానో చేయాలనుకోవడం కూడా అంతే తప్పు. సార్ నేనేం డైరెక్షన్ చేయాలనుకోవట్లేదు కదా, కథే కథ ఇద్దాం అనుకుంటున్నాను, అది కూడా తప్పే. మీ కథని మీరు ముందు షార్ట్ ఫిల్మ్ లాగో యూట్యూబ్ సిరీస్ లాగో మీరు ఊహించుకోండి. ముందు అక్కడ అద్భుతాలు చేయండి. అక్కడ అద్భుతాలు చేసిన తర్వాత మీ పేరు రాజ్ తరుణో, లేదంటే మీ పేరు మెర్లపాక గాంధీనో, లేదంటే మీ పేరు సాహో డైరెక్టర్ ఉన్నారు కదా రీసెంట్గా ఓజీ తీశాడు సుజిత్, అలా మీకు ఒక నేమ్ ఫేమ్ వస్తుంది. వీళ్ళందరూ షార్ట్ ఫిల్మ్స్ నుండి వచ్చిన వాళ్ళు. మెర్లపాక గాంధీ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ప్రెస్ రాజా, కృష్ణార్జున యుద్ధం అనే సినిమా చేశారు ఆయన. హీ కేమ్ ఫ్రమ్ ద షార్ట్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఇట్ సెల్ఫ్. అలాగే అంటే రోజీ డైరెక్టర్ కావచ్చు, రాజ్ తరుణ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా నేనేమంటానంటే యూట్యూబ్ నుండి వచ్చిన వాళ్ళే. సో ముందు మీరు యూట్యూబ్లో మీరు సక్సెస్ అయితే తర్వాత మీరు సినిమాల్లోకి రావడానికి మీకు రెడ్ కార్పెట్ ఉంటుంది. ఎప్పుడైతే రెడ్ కార్పెట్ ఉంటుందో అప్పుడు మీకు నడవటానికి ఈజీగా ఉంటుంది. అలా కాకుండా కాళ్ళ కింద ముళ్ళు రాళ్ళు వేసి నడవరా బాబు అంటే అది మీకు కూడా టఫే అవుతుంది అనేది నా ఉద్దేశం. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ చెప్తాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ డ్రీమ్ ఎంటర్టైన్మెంట్స్ అంటే ప్రొడక్షన్ నెంబర్ 1 మొట్టమొదటిసారి ఇలా సినిమా చేస్తున్నారు. యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ వెబ్ సిరీస్ కాస్టింగ్ కాల్, లుకింగ్ ఫర్ మేల్ 6 కావాలంటే 22 నుండి 28 సంవత్సరాల లోపు వాళ్ళు, అలాగే ఫీమేల్ కూడా 6 కావాలంటే 22 నుండి 28 సంవత్సరాల లోపు వాళ్ళు, అలాగే 55 నుండి 60 సంవత్సరాల లోపు వాళ్ళు ఒక మగవారు, 45 నుండి 50 సంవత్సరాల లోపు ఒక ఆడవారు. మీ బయోడేటాతో పాటు అన్ని ఎడిటెడ్ ఫోటో, 1 minute వీడియో, సెల్ఫ్ ఇంట్రో, ఎనీ డైలాగ్. 1 minute వీడియోలో మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవడం. అంటే ఏంటి, హలో అండి నా పేరు విజయ్ నాగబైరు, నా ఏజ్ ఎంత, నా హైట్ ఎంత, నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవి. అలాగే మీరు ఏదైనా ఒక డైలాగ్, దయచేసి సినిమాకి సంబంధించిన డైలాగులని చెప్పే ఒక ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఏదైనా కొత్తగా మీకు మీరు ఒక డైలాగ్ రాసుకొని దాన్ని మీరు ఎలా చెప్పే ఒక ప్రయత్నం అయితే చేయండి. ఎందుకు అనేది కొంచెం డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందు వీళ్ళ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. nani.anil anil76@gmail.com nani.anil76@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి అండి. సో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఏమీ లేదు. సో వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్లోకి వెళ్ళి హైప్ కొట్టడం మర్చిపోకండి. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళల్లో ఎవరైనా మీకు డబ్బులు ఇస్తేనే అవకాశం ఇస్తాం, మాకు ఎదురు డబ్బులు ఇవ్వాలి అప్పుడే ఆడిషన్ చేస్తాం, ఎదురు డబ్బులు ఇవ్వాలి అప్పుడే మీకు అవకాశం ఇస్తాం, లేదంటే అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకోవాలి, బట్టలుగా డబ్బులు ఇవ్వాలి, ఏ రకంగా మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నాడంటే వాడి దగ్గర డబ్బులు లేని వాడు ఎప్పటికీ సినిమా చేయలేడు, సినిమా చేసిన దాన్ని రిలీజ్ చేయలేడు. రిలీజ్ కాని దానికి మీరు డబ్బులు పెట్టడం అనేది మీ మూర్ఖత్వం అవుతుంది. సో మూర్ఖులుగా మిగిలిపోకుండా మెచ్యూరిటీతో ఆలోచించే ప్రయత్నం అయితే చేయండి. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.